తలుపు తీయమ్మా. సార్ నన్ను రమ్మన్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవే. మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యాన్ ఉందో లేదో చూసి చదువుగారు ఉండు. ఎలాగొలగా అమ్మాయిని కాపాడండి. ఇది మన వల్ల చెప్పాను కానీ ఊరే డ్రమ్ము ఒక కుత్తు కుదర అబ్బా గుత్తమంది నన్ను కాదురా తలుపుని ఆ మొక్క ముందు చెప్పాలి. ప్రియా నన్ను ఒంటరి చేసి కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నానా ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోప్, ఇది పెద్ద కంచె. పాపగారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి బీసుకుపోయి తగ్గుతున్నారు. మళ్ళీ సారీ చూసుకున్నాడు. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ అవ్వంట్ లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారులో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఇంకలా తెలిసిపోయింది. బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడారు. ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు మద్దతు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా, డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నానా ఈ మాత్రం దానికి అంత బంగారం? ఇప్పుడు బంగారు తల్లి ముందు బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా, బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. అన్ని ఆగ్రాలో తయారు చేశారు, నేనే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పూటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు కొట్టి వేసుకోండి. హలో, బెండప్పారు ఆర్ఎంపీ ఏంటి? మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ, ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు నాయనా. చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా అలా గుర్తు చెప్పేస్తుందో. మా బాబే నీకెన్ని తెలివితేటలురా? మా వాళ్ళని ఎర్రోళ్ళం చేసి గొలుసు డబ్బు కుట్టేస్తావా? చెప్పను. గారు సడన్ గా బండి ఆపారు. నాకు షాడే అనిపించినారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తే పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినపడదు, నంబర్ కనపడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే ఎవరు లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా దాన్ని ఎప్పేంటో. ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి 4 నాళ్ళ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బురా అది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. సీట్స్ ఎవరు కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు ఆర్ఎంపీ నీకు ఫోను.
బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపి. అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి, బొబ్బరంగంలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారు కాల్ దగ్గరికి ఎలాగెళ్తుంది? అవును కదా. ఏయ్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావురా? రానా? అవునరా, ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసిందే కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నాది నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఏ ఎవరితో నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదం గురుగారు, అదైనా పావాలి, మీ చల్లైన పావాలి. ఇగో, ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెరుగు మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడ్ కంటే డేంజర్ గాడిని. మర్యాదగా నాది నాకు ఇస్తావా, లేకపోతే మొత్తం మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసేమంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది, లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చెల్లిచ్చిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. పట్టుబడి ఏంటండి, అదే కొట్టింది. కంప తీసుడు చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, కన్నీళ్ళు పెట్టుకుంటే కరిపే ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ చూస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు, ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విను. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. రెండుంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయి ఏమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలో ఏమో. ఉండు, నేను వస్తాను. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు రండి రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోలుకోలెక్స్. డూల్కోలెక్సా? అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చేయండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో. అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి, సూర్రావ్ నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోడిని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచ్చింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు.
ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మందు ఇవ్వకపోతే తెచ్చిస్తానండి. మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే. ఆ మందేదో త్వరగా ఇవ్వు నాయనా. అలాగేనండి. అమ్మా. ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో. నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా చేస్తా. ఉండండి, కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, బామ్మ కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. ఆ, బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు